అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ చేతురెట్టు వందన. ఇవాళ వీడియోలో డిఆర్డిఓకి సంబంధించి నోటిఫికేషన్. డిఆర్ఎల్లో మనం ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ బేస్ చేసుకొని జేఆర్ఎఫ్ పోస్టులకు సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. సో ఇక్కడ మనకి డిఆర్డిఓ అంటే ఏంటి చూద్దాం. డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మనకి జాబ్స్ అనమాట. సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీంట్లో మనకైతే జేఆర్ఎఫ్ సంబంధించి జేఆర్ఎఫ్ జాబ్స్ కోసం అనమాట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి జాబ్స్ అండి. ఎవరైతే ఈగర్లీ ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎక్కడ జాబ్ ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది క్లారిటీగా వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారండి. ఈ అప్లికేషన్ ఫామ్లో అనమాట మనం చూడండి, నేమ్ ఇన్ ఫుల్ ఫామ్ అని దగ్గర నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలన్నమాట. నెక్స్ట్ ఫాదర్స్ నేము, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర అక్కడ ఇయర్ మంత్ డేట్ దగ్గర కరెక్ట్గా అయితే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ నేషనాలిటీ, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. పూర్తిగా ఇక్కడ మనకి ఏమేమి అడిగారో వాటన్నిటిని ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిలప్ చేశాక మనం దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ సిగ్నేచర్ దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ రాసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవన్నీ అయితే మనం ఫిలప్ చేసి అనమాట ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా డైరెక్ట్గా దీన్ని అనమాట ఈమెయిల్ ద్వారా పంపించాలన్నమాట. మనకి ఆ ఏ ఈమెయిల్ పంపించాలనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. సో మనం డిఆర్డిఓ అధికారిక వెబ్సైట్కి వెళ్ళనమాట. నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందని మీకు చూపించాను కదా. ఆ అప్లికేషన్లో మన పేరు, చదివారు అన్నీ ఫిలప్ చేసి తర్వాత అక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ అడిగారో వాటన్నిటిని స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసి వాటికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసి ఇక్కడ చూడండి hrd.drl@gov.in అనే వెబ్ ఐడికి అనమాట మనం మెయిల్ రూపంలో మెయిల్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఇచ్చారు 5/12 లోపల అనమాట మనం మెయిల్ అనమాట చేయాల్సి ఉంటుంది. మెయిన్ విషయం ఏంటంటే మన ఈమెయిల్లో సబ్జెక్ట్ లైన్లో అనమాట అప్లై చేస్తున్నప్పుడు పోస్ట్ నేమ్ అనేది స్పష్టంగా అయితే రాయాలండి. మనం ఏ పోస్ట్ని అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ మన ఓల్డ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, కులం సర్టిఫికేట్, అదేవిధంగా వయసు నిరూపణ డాక్యుమెంట్లు, ఫోటో అన్నీ ఈమెయిల్తో పాటు పంపిస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మన డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా మనం ఇస్తే వాళ్ళనమాట మనకి ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారనమాట. సో ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంఫామ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎంఎస్ పూర్తి చేసిన వాళ్ళు, లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేస్తేనే మాత్రం మనకి ఒక మంచి మనకైతే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సో ప్రభుత్వ, ప్రైవేటు ఏ సంస్థల నుంచైనా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులు అనమాట. ఓకేనా. ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకైతే 3 years అనమాట ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 31 years వరకు పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 years వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది వాక్-ఇన్ ఇంటర్వ్యూ త్రూగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ మనం శాలరీ విషయానికి వస్తే 37,000 అయితే శాలరీ అనమాట మనకి ఇస్తారు. ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కి అయితే చాలా మంచి పే అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం డిఆర్డిఓలో పనిచేసిన ఒక సంవత్సరం అంటే ఎన్ని ఇయర్స్ మనం పనిచేస్తే అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో అంటే మన భవిష్యత్తుకి అయితే మంచి పునాది అని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదనమాట. అంటే 1 రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఇంకా ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ అనమాట ఒకే ఒక దశ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అది వాకిన్ ఇంటర్వ్యూ. మనకి రిటర్న్ ఎగ్జామ్ ఏం లేదు. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. మనకి 5 నెల 19 అయితే వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ స్థలం చూసుకుంటే అది కూడా మనకి క్లారిటీగా ఇందులో చెప్పారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ స్థలం వచ్చి తేజ్‌పూర్‌లోని DRDO సోల్మార్ మిలిటరీ స్టేషన్ డేకర్ గావ్ దగ్గర అనమాట ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి. సర్టిఫికేట్లు, మార్క్ లిస్ట్స్, ఇంకా ఐడి ప్రూఫ్స్, ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీలు అన్నీ తప్పనిసరిగా మనం వెంట తీసుకొని వెళ్తే చాలా మంచిదన్నమాట. సో ఫ్రెండ్స్, ఫార్మసీ, సైన్స్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రీసెర్చ్ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ప్రైవేట్ జాబ్ కంటే ప్రభుత్వ రంగం స్థిరపడాలి అనుకునే వాళ్ళు కూడా DRDO అనేది ఒక మంచి అనుభవం అని చెప్పవచ్చు. సో MS, MTech అండ్ PhD చేసేవాళ్ళు అంటే ఏం చేయాలన్న కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో చేయడం వల్ల రీసెర్చ్ వర్క్ కూడా మనకి బాగా అవుతుంది, జీతం కూడా వస్తుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ. ఇది తేజ్పూర్ అస్సాంలో ఉంటుంది కాబట్టి మీరు చక్కగా వెళ్ళి జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఏంటంటే 4/20 అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు 5/12 లోపలైతే చేసుకోవాలి. ఇప్పుడు టైం దగ్గర అయిపోతుంది. సో వాకిన్ ఎంట్రీ అనేది 5/19 జరుగుతుందన్నమాట. సో ఇంకా ఎవరికైతే తెలీదో తప్పకుండా వాళ్ళు ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.